నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టుగా ధృవీకరించింది ఇరాన్ మీడియా అంతా కూడా. 48 గంటల కిందటి నుంచి జరిగిన కథనాలు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత అమెరికా ఎట్లా ఎంటర్ అయింది, ఇవన్నీ చివరిదాకా చూస్తే అర్థమవుతుంది. అయితే ముందుగా ఈ 48 గంటల ముందు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన, అక్కడ నేతన్యాహుతో చర్చలు, ఆ తర్వాత భారత ప్రధాని భారతదేశానికి తిరిగి వస్తుండగా ఫ్లైట్ ఎక్కే ముందు నేతన్యాహు ఒక 20 సెకండ్లు ప్రధానమంత్రి మోడీ చెవిలో ఏం చెప్పారన్నది కూడా పెద్ద చర్చ. అంటే ముందే తెలుసా దీని గురించి, యుద్ధం గురించి అనేదంతా కూడా అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో భారతదేశం వాళ్ళంతా కూడా ఇరాన్లో చిక్కున్నారు, భారతదేశ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళని వెనక్కి తీసుకురావటానికంటూ విపరీతమైన ఇలాంటి సమయంలో కూడా ఒక క్రిటిసిజం స్టార్ట్ చేశారు. మనం చూస్తే జనవరి 14, 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలందరినీ కూడా ఇరాన్ వదిలేసి వెనక్కి రమ్మని ఫస్ట్ కాల్ ఇచ్చారు. 10 రోజుల తర్వాత రెండోసారి కూడా కాల్ చేసింది భారతదేశ ప్రభుత్వం అందరినీ వచ్చేయమని. స్టూడెంట్స్ ఎవరూ కూడా భారతదేశ ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. యుద్ధం మొదలయ్యాక ఇప్పుడు మమ్మల్ని అసలు భారతదేశం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడారు. అట్లాగే ఇరాన్ ఫైనాన్స్ మినిస్టర్తో కూడా, ఫారిన్ మినిస్టర్తో కూడా మాట్లాడారు. ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్తో, అట్లాగే ఇరాన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు, ట్వీట్ చేశారు. భారతదేశ ప్రజల నేషనల్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ క్షేమంగా పంపిస్తాయని ఇరు దేశాలు మాట ఇచ్చారు. ముందుగా ఇది జనవరి 14 నుంచే భారతదేశం అందరినీ వెనక్కి రమ్మనాలన్నా కూడా వీళ్ళు రాకుండా ఆఖరి నిమిషంలో ఇట్లా మాట్లాడడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అపోజిషన్ పార్టీసు సోషల్ మీడియాలో భారతదేశం పట్టించుకోలేదు అంటాం కూడా చాలా విచారకరం. ఈ ఇరాన్ కథ అయితే మనకి చాలా క్లిఫ్గా అనిపిస్తుంది. చిన్న చిన్న భాగాల కింద చెప్పుకుంటూ వెళ్తే కనుక 1979కి ముందు ఇరాన్ను షా అంటే రాజు, అట్లాగే మొహమ్మద్ రెజా పహ్లవి వీళ్ళందరూ కూడా అమెరికా సహకారంతో పాలించేటప్పుడు ఇరాన్ని, దేశాన్ని అభివృద్ధి చేశాడు, ఆధునీకరించాడు. కాకపోతే పూర్తిగా అవినీతిపరుడు ఈ షా, ఎప్పుడూ అణిచివేతకి పాల్పడేవాడు. తర్వాత 1979లో విప్లవం మొదలైంది. అయాతుల్లా ఖొమేనీ షాను పడగొట్టి విప్లవాన్ని నడిపించాడు. ఖొమేనీ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని స్థాపించాడు. తనకు తాను సుప్రీం లీడర్గా ప్రకటించుకున్నాడు 1979లో. అక్కడి నుంచి మొదలైంది ఖొమేనీ యుగం. 1979 నుంచి 89 ఖొమేనీ చాలా కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసేవాడు, ప్రతిపక్షాలని అణిచివేసేవాడు, ఎప్పుడూ అమెరికాతో ఘర్షణ పడేవాడు. ఉదాహరణకి ఈ అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా బందీలుగా పట్టుకుంటూ ఇదంతా కూడా. ఆ తర్వాత ఇరాక్ యుద్ధం వచ్చింది. 1980 నుంచి 88 దాకా ఈ ఇరాక్కి చెందిన సద్దాం హుస్సేన్ ఇరాన్పై దాడి చేసి ఆల్మోస్ట్ విధ్వంసకర యుద్ధాన్ని అనుకోవచ్చు ప్రారంభించాడు. ఖొమేనీ కూడా ఇరాను పోరాడారు. తర్వాత యుద్ధం కాల్పుల విరమణతో ముగిసింది. ఖొమేనీకి విప్లవంలో చాలా కీలక పాత్ర అప్పటిదాకా పోషించిన వ్యక్తికి ఖమేనీ ఎంటర్ అయ్యాడు. ఖమేనీ ఇరాన్కి వచ్చాక ఖొమేనీ మరణం 1989 తర్వాత ఖమేనీ లీడర్ అయ్యాక ఖమేనీ పాలన స్టార్ట్ అయింది 89 నుంచి 2026 దాకా. పూర్తిగా అధికారాన్ని స్థిరపరుచుకున్నాడు ఈ ఖమేనీ. ఎవరైనా కనుక ఏమన్నా అభ్యంతరాలను ఏమన్నా లేవనెత్తితే అణిచివేసేవాడు కఠినంగా. పూర్తిగా రాజకీయాల్ని నడుపుతూ తీవ్రవాద సమూహాలని మద్దతు ఇచ్చేవాడు. ఉదాహరణకి హిజ్బుల్లా లాంటివి. ఎప్పుడు ఈయన కూడా అమెరికాతో ఘర్షణ పడుతూ ఉండేవాడు అణు సమస్యల మీద పూర్తిగా. ప్రస్తుతం ఈ ఉద్రిక్తలు ఇరాన్ అణు ఒప్పందం విచ్ఛిన్నం అవటం, అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ ఘర్షణలు, ఉదాహరణకి సిరియా, యమన్, ఇవన్నీ కూడా ఉద్రిక్తల్ని పెంచినాయి. ఈ అణు ఒప్పందం విచ్ఛిన్నం అంటే ఇరాన్
అణు కార్యక్రమం గురించి ఇరాన్ మరియు అమెరికా ఇతర ప్రపంచ శక్తులతో పాటు మధ్య చర్చలు విచ్ఛిన్నం కావటం, ఈ విచ్ఛిన్నం ఉద్రిక్తలకి దారితీయటం, చివరకు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధానికి దారితీసింది. ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలో దిగింది. 2015 నుంచి చూస్తే మనం ఇరాన్ ప్రపంచ శక్తులతో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA ఒప్పందం చేసుకుంది ఇరాను. ఆ తర్వాత అమెరికా ఈ ట్రంప్ అధ్యక్షతన ఈ JCPOA నుంచి వైదొలిగి ఇరాన్పై ఆంక్షలను తిరిగి విధించింది. 2025, 26లో ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు విచ్ఛిన్నమయ్యాయి. రెండు వైపులా ఇరాన్, అమెరికా ఒకరికొకరు నిందించుకుంటూ వచ్చారు. ఫిబ్రవరి 2026 ఇజ్రాయెల్ ఇరాన్పై ముందస్తుగా దాడులు ప్రారంభించింది. ఎందుకంటే ఈ ఇరాన్ న్యూక్లియర్ మిసైల్స్, అణు మరియు క్షిపణి కార్యక్రమాలు ఇజ్రాయెల్కు ముప్పుగా భావించింది. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ ఇరాక్పై ఉమ్మడిగా సైనిక దాడులు చేసినాయి. అణు, క్షిపణి, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఖమేనీ చనిపోయాడు. ఆయన రెండో కుమారుడు ప్రస్తుతం అధ్యక్షత వహించిపోతున్నాడు. ఇరాన్ ఎక్కడా కూడా మేము యుద్ధం ఆపము, మేము కంటిన్యూ చేస్తామని చెప్తోంది. ట్రంప్ మీరేమాత్రం మళ్ళీ మొదలుపెట్టినా కూడా దానికి అంత ఉండదు అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇలాంటి ఉద్రిక్త సమయాల మధ్యన ఏ దేశాలు యుద్ధాల్లో పాల్గొంటున్నాయంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్కు ఇరాను, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యెమెన్, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి లాంటివి, సౌదీ అరేబియా, కువైట్, ఇవన్నీ కూడా యుద్ధాలు నడుస్తున్నాయి. ఈ దేశాల మధ్య యుద్ధాలు నడుస్తూ థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ అవుతుంది అంటూ కూడా అప్పుడే స్పెక్యులేషన్స్ 2030లో మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుందంటూ యాస్ట్రాలజర్సు అట్లాగే వీళ్ళందరూ కూడా లెక్కలు వేసి చెప్తున్న సమయాన భారతదేశంలో ప్రజలందరూ చాలా ప్రశాంతంగా హోలీ జరుపుకుంటున్నారు. భారతదేశం రష్యాతో ఫ్రెండ్షిప్లో ఉంది, ఇజ్రాయెల్తో ఉంది. ఆయిల్ ఇరాన్ నుంచి ఒకప్పుడు కొనేది, ప్రస్తుతం రష్యా దగ్గర నుంచి తీసుకుంటోంది. ఇరాన్కి తగ్గించింది ఇరాన్ నుంచి. అలాగే పాకిస్తాన్ లాంటి దేశాలు దాడి చేయాలని ప్రయత్నిస్తే రిటాలియేట్ చేసింది. యూరప్తో ట్రేడ్ డీల్ మొదలుపెట్టింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఆఫ్రికాని సహాయం చేసింది గుడ్విల్ నుంచి. చెక్మేట్స్, మాల్దీవ్స్ లాంటి దేశానికి చెక్మేట్ పెట్టింది. సౌదీ లాంటి దేశంలో కూడా దేవాలయాలను కట్టింది. ఎలా ఇవన్నీ సాధ్యం? ఇవన్నీ ఎందుకు? పాకిస్తాన్ కాలుతోంది, దుబాయ్ బాంబింగ్ అవుతుంది, ఖతార్ అయితే మిసైల్ స్ట్రైక్తో వణుకుతోంది, సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ కూడా స్టక్ అయినాయి, కువైట్ ఫ్లైట్స్ అన్నీ డైవర్ట్ చేసింది, బహ్రెయిన్ స్ట్రైక్స్కి భయపడుతోంది, ఇరాన్ మిసైల్స్తో హిట్ అయింది. అందరూ చెప్తున్నట్టుగా, ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా మోడీ డిడ్ నాట్ సరెండర్ టు అమెరికా, ముందు సరెండర్ కాలేదు. ఇండియా అంతా కూడా మళ్ళీ హ్యాపీగా హోలీ జరుపుకుంటోంది. మోడీ ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. ఆ తర్వాత రోజు ఇండియన్ మినిస్ట్రీ ఒక నోటీస్ ఇష్యూ చేసింది, ఇరాన్ని వదిలేయండి, అందరూ కూడా మళ్ళీ రండి అని. అమెరికా ప్రధానమంత్రి మోడీ ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వచ్చేంతవరకు చాలా సైలెంట్గా ఉంది. ఇజ్రాయెల్ నుంచి మోడీ భారతదేశానికి తిరిగి వచ్చే సమయానికి బెంజమిన్ నేతన్యాహు ఆయన ఒక హగ్ ఇచ్చి చెవిలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మోడీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయింది. చాలా క్లియర్గా మోడీ దగ్గర మోడీ సిద్ధాంతం, మోడీ భారతదేశం గురించి మాట్లాడుకోవాలి కన్క్లూజన్లో. ఎందుకంటే మోడీ పాలసీస్ ఇవన్నీ కూడా ఫారిన్ పవర్స్ హేట్ చేస్తూ వచ్చినాయి. ఎందుకంటే దేశం తర్వాత దేశం ఇవన్నీ కూడా యుద్ధాలకు వెళ్తున్నాయి. ఎకానమీలన్నీ కూడా బంక్ అయిపోయిన వాళ్ళవి. సోషల్ ఈ మొత్తం ఆర్డర్స్ అంతా కూడా కొలాప్స్ అయిపోతున్నాయి మిగతా దేశాల్లో. ప్రపంచంలో రూల్స్ అన్నీ కూడా మారుతున్నాయి. కానీ ఇండియా ఒక్కటే స్టేబుల్గా ఉంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యము? మరి ప్రొటెస్టులు చూడలేదా భారతదేశంలో? అంటే రైతుల ప్రొటెస్టులు చూసాము. అలాగే మన లోపల ఉన్న కొన్ని శక్తులు సబటేజ్లు చూసాము, ట్రేడ్ వార్స్ ఇవన్నీ కూడా. ఇప్పటికే భారతదేశంలో అపోజిషన్ పార్టీస్ కొన్ని భారతదేశానికి
శత్రు దేశాల్లాగే ఎనిమీ టు ది నేషన్ కింద నిలబడుతున్నాయి. అయినా భారతదేశం గట్టిగా నిలబడగలుగుతుందంటే ఒకే ఒక్క వ్యక్తికి వలన. ఆ వ్యక్తి కూడా ఫస్ట్ ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్ అంటాడు. ఆ వ్యక్తి నరేంద్ర మోడీని. ప్రస్తుతం ప్రపంచంలో ఇలా యుద్ధాలన్నీ జరుగుతున్నప్పుడు, ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్న వేళ భారతీయులందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. భారతదేశం సేఫ్ ప్లేస్ కాదు అన్న వాళ్ళందరూ ఈ నిమిషాన్ని ఏం సమాధానం చెప్తారో వాళ్ళే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.